నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీలో చేరండి, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కండి. ప్రజలకు పిలుపునిచ్చిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో తల్లి పేరుతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. వాటిని సంరక్షించే బాధ్యత అధికారులదేనన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న స్పీకర్. నర్సీపట్నంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన అయ్యన్న పాత్రుడు. సెప్టెంబర్ 20 నుండి విశాఖలో సౌత్ జోన్ ఫిజిషియన్స్ వార్షిక సదస్సు. 7 రాష్ట్రాల నుండి 1200 మంది ప్రముఖులు హాజరు కానున్నారని వెల్లడించిన నిర్వాహకులు. భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరండి, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కండి అని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పెందుర్తిలో ఆ పార్టీ నియోజకవర్గం కన్వీనర్ గొర్లె రామునాయుడు ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ సీఎం రమేష్, అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్, నాదల్ల జ్యోతి, పట్టాభి, టీడీపీ నాయకులు రెడ్డి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దుతున్న ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు పలకాల్సిన అవసరం అందరిపైన ఉందని పేర్కొన్నారు. 168 పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం సాగించిన అరాచకాలకు ప్రతీకారంగా ప్రజలు ఆ పార్టీని తిప్పికొట్టారని, భవిష్యత్తులో టీడీపీ, బీజేపీ, జనసేన మాత్రమే ఏపీలో మనుగడలో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దే లక్ష్యంతో నరేంద్ర మోడీ పాలన సాగుతుందని పేర్కొన్నారు. సభాధ్యక్షుడు గొర్లె రామునాయుడు మాట్లాడుతూ ఎంపీ సీఎం రమేష్ నాయకత్వంలో పెందుర్తి నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు. మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని అతిథుల చేతుల మీదుగా రామునాయుడు మహిళలకు చీరల పంపిణీ చేశారు. ప్రజలు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన ఘోరాలు నేరాలు చూసి ప్రజలు ఇసుకుపోయి ఈ కూటమికి బ్రహ్మాండమైన మెజారిటీతో ఇచ్చి గెలిపించారు. అందుకే ఈ 3 పార్టీలే ఈ రాష్ట్రంలో ఉండాలి. ఈ 3 పార్టీలలో సభ్యత్వం ఉంటే మన డెవలప్మెంట్ జరిగేదానికి బాగుంటుంది. ఈరోజు ప్రపంచ దేశాల్లోనే నరేంద్ర మోడీ గారు చేసే పనులన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ భారతదేశం ప్రపంచంలో 3వ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దడానికి ప్రధానమంత్రి గారు కృషి చేస్తున్నారు. అలాగే పేదలని, నిరుపేదల నుంచి వాళ్ళు బాగుండాలి, వారికి అన్ని సౌకర్యాలు కలగాలి, ఎలాంటి ఇబ్బందులు పడకూడదు, వారికి మెరుగైన వైద్యం, విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అందించాలనే ఉద్దేశంతో ఈ దేశం ముందుకు వెళ్తుంది. మీరు 2014 నుంచి 2024 వరకు అంటే దాదాపు 10 సంవత్సరాల్లో భారతదేశం చాలా అభివృద్ధి చెందింది. ప్రతి ఒక్క రంగంలో కూడా ఇంకా కూడా అభివృద్ధి చెందాలా, మిగతా ప్రపంచ దేశాలతో మనం పోటీలో ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, వారి జీవన విధానం శైలి మెరుగుపడాలి అనే ఉద్దేశంతో ఆయన చేసినప్పుడు మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీలో మెంబర్గా చేర్పించి ఈ పార్టీకి గౌరవం తీసుకుని వస్తే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో ఈ మెంబర్షిప్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇంతసేపు ప్రొసీజర్ చెప్పారు. నరేంద్ర మోడీ గారు ప్రపంచాధినేతగా వాళ్ళు ఎదగడం జరిగింది. అలాగే ఆయన అనేక రకాల విషయాలు దేశం కోసం చేయడం, అలాగే ప్రతి మనిషి జీవితంలో కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పించే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయడం, అన్ని రాష్ట్రాలకి ఆదర్శవంతంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేసిన నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశంలో ఓ అగ్రగామి దేశంగా చేయాలని ఒక తలంపుతో ఒక యజ్ఞం చేస్తున్నారు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా అతన్ని వెళ్ళిన కొనియాడే విధంగా ప్రపంచాధినేతగా ఎదిగిన తీరు ఏదైతుందో మనందరికీ గర్వకారణం. నరేంద్ర మోడీ గారు సుమారు 168 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు ప్రపంచంలో భారతదేశం అందరితో పోటీపడి ముందుకెళ్ళడానికి ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా దేశాన్ని తయారు చేశారు. త్వరలో 1వ ఆర్థిక శక్తిగా మారుతుంది. అందరి జీవితాల్లో వెలుగు ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. కనుక నరేంద్ర మోడీ గారి యొక్క
ఆలోచన పదం ఏదైతే ఉందో సబ్కే సాత్ సబ్కే వికాస్, అందరి జీవితంలో అందరి వికాసం కావాలి, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రజలందరూ కోరుతూ అందరూ భాగస్వాములే దేశ నిర్మాణంలో భాగస్వాములు కండి అని చెప్పి పిలిపిస్తాం. అలాగే భారతీయ జనతా పార్టీలో అందరూ చేరాలని చెప్పి కూడా పిలిపిస్తాం. మా సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి, నరేంద్ర మోడీ గారి నమూనా రాజకీయాలు, నీతివంతమైన పరిపాలన, ఒక ఆదర్శవంతమైన నేతగా అటువంటి ఒక ప్రభుత్వం, అటువంటి పార్టీలో మీరందరూ భాగస్వాములు కండి అని ప్రజలకు పిలిపిస్తూ మీరందరూ సులువుగా దీంట్లో చేరడానికి అవకాశం ఉంది. 8800002024 ఏదైతే ఉందో మన సంవత్సరం, ఈ సంవత్సరానికి సంబంధించిన దాంట్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మిస్డ్ కాల్ ఇస్తే మీరు సులువుగా పార్టీలో చేరుతారు. ఆ విధంగా అందరికీ కూడా మేము ఆహ్వానిస్తాం, బీజేపీలో చేరండి, బీజేపీతో నరేంద్ర మోడీ గారి పరివారంలో సభ్యులు కండి అని చెప్పి పిలుపుస్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తల్లి పేరుతో ఒక మొక్క నాటి పర్యావరణాన్ని రక్షించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. జగ్గంపేట గోకువరం రోడ్లో గల ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రోమా పీడి అడప వెంకటలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ పాటంశెట్టి నారాయణమూర్తి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి సౌజన్య భారతి తదితరులు పాల్గొని కాలేజీ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడి భావి తరాలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరారు. ఉద్యమ రూపంలో జగ్గంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకొని 1,00,000 పళ్ళ మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ పీడీ సహాయ సహకారాలు అందించాలని సూచించారు. మొక్కలను పెంచేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు 60 సంవత్సరాలు పైబడి ఉపాధి కూలీలను ఉపయోగించి మొక్కలకు రక్షణ కల్పించాలని కోరారు. 3 years ప్రోగ్రాం కింద పెట్టి మీరు మొక్కల్ని, ఈ పళ్ళ వృక్షాలను మనం పెంచగలిగితే మాకున్నటువంటి ఇదేంటంటే మా మీద నుంచి కోతులు దాడి తగ్గుతుంది. ఎందుకంటే అడవుల్లో పళ్ళ వృక్షాలు అన్నింటినీ మనం తినేసాం కాబట్టి ఇవాళ అడవులు వదిలేసి కోతులు ఊళ్ళ మీద పడ్డాయి. కనీసం పళ్ళ వృక్షాలు వాటి కోసమన్నా మనం పెంచితే ఆ కోతులు మన మీద దాడి చేయడం మానేసి ఆ చెట్ల మీద దాడి చేస్తాయి, వాటితో బతుకుతాయి. పర్యావరణాన్ని మనం పరిరక్షించడం ఉంది, ఈ రకంగా చెయ్యాలి అని చేద్దామని చెప్పేసి నేను ప్రత్యేకంగా అధికారులను అభ్యర్థిస్తూ ఈ ప్రోగ్రాంని జాగ్రత్తగా ఈ 1,00,000 మొక్కలకి ఎంతమందిని ఇస్తారో ఒక టేబుల్ తయారు చేసి, ఎందుకంటే మాకు పనిచేసి ఏపీ వాళ్ళు ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పని చెప్పడమే మన లోపల తప్పించి చేస్తారు. వాళ్ళందరితోటి మేట్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఒక మీటింగ్ పెట్టి మీరు జగ్గంపేటలో ఈ 1,00,000 మొక్కల ప్రణాళికని తయారు చేసి దాన్ని ఇవాళ అర్రిబుర్రిగా మనం ఏదో చేసేసాం అనిపించుకోకుండా 2-3 రోజులు టైం తీసుకుని మీరు ప్రణాళిక సిద్ధం చేసి మేటికి ఇన్ని మొక్కలు, ఫీల్డ్ అసిస్టెంట్కి ఇన్ని మొక్కలు, ఉన్నటువంటి దినసరి కూలీకి ఇన్ని మొక్కలు అని చెప్పి మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రతి ఊళ్ళోనే ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో సేఫ్టీ ప్లేసెస్ ఏ అయితే ఉన్నాయో ఆ సేఫ్టీ ప్లేసెస్లో ఏసీలాగా మాత్రం నిర్ణయం తీసుకోండి. ఆ రకంగా చేస్తే ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 2 ఆలోచన చేసి ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి పథకం మనకి భవిష్యత్ ఉపయోగపడతా తరాలకి. కాబట్టి అలా చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. పేదవానికి కడుపు నిండా పట్టెడు అన్నం పెట్టడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యమని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఏరియా హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి ఆయన ప్రారంభించారు. స్థానికులతో కలిసి అన్న క్యాంటీన్ లో భోజనం చేసి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన అన్న క్యాంటీన్ పథకం
పేదలకు వరమని తెలిపారు. రాష్ట్రంలో 200కు పైగా అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే పట్టెడు అన్నం పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి డిన్నర్ 5 రూపాయలకే ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. రోజుకు 53,000 మందికి ఒకేసారి భోజనాలు సమకూర్చుతున్న హరేరామ మొమెంటో సంస్థ సేవలు అభినందనీయమని స్పీకర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయరాం, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, మున్సిపల్ చైర్మన్ బోడపటి సుబ్బలక్ష్మి, అక్షయపాత్ర అధ్యక్షురాలు చింతకాయల పద్మావతి, కౌన్సిలర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 175 నియోజకవర్గాలు అందరికీ కూడా భోజనం వండి ఇక్కడ పంపించి సప్లై చేస్తాం. హరే రామ హరికృష్ణ సంస్థ ఎదురాజు దాస్ గారు విశాఖపట్నంలో పెద్ద వంటలు చేసే స్థానం ఉంది. రోజుకి ఎంతమంది చేస్తారు సార్ మీరు? ఒకేసారి 53,000 మందికి పూజలు పెడతారు. సెప్టెంబర్ 20, 21, 22 తేదీల్లో విశాఖ నగరంలో సౌత్ జోన్ ఫిజిషియన్స్ వార్షిక సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ఏపీ అధ్యక్షుడు కె రాంబాబు తెలిపారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సదస్సుకు 7 రాష్ట్రాల నుండి 1,200 మంది ప్రముఖ ఫిజిషియన్స్ హాజరవుతున్నారని తెలిపారు. ఈ సదస్సులో ఇన్వెస్టిగేషన్ నుండి ట్రీట్మెంట్ వరకు పలు అంశాలపై చర్చ జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని ఆయన చెప్పారు. Frontiers of the medical research from bench to bedside. ఈ సదస్సు యొక్క ముఖ్యమైన థీమ్ ఫ్రాంటియర్స్ ఆఫ్ ద మెడికల్ రీసెర్చ్ ఫ్రమ్ బెంచ్ టు బెడ్ సైడ్. అంటే మనము పేషెంట్ని చూడడానికి రీసెర్చ్లో చేసినటువంటి లేదా పేషెంట్ని చూసిన ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలని మనము ఏ రకంగా పేషెంట్కు ఉపయోగపడేటట్టుగా చేయగలమో, అంటే ఇన్వెస్టిగేషన్ నుంచి ట్రీట్మెంట్ వరకు ఉండే విషయాలను మనము ఈ సదస్సు లోపల చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎండోక్రైనాలజిస్టులు కానివ్వండి, న్యూరో ఫిజిషియన్స్, కార్డియాలజిస్టులు, డాక్టర్ నరసింహన్ చాలా ఫేమస్ కార్డియాలజిస్టు, వారు హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది. అలాగే డాక్టర్ సెంథిల్ రాజప్ప ఇండో అమెరికన్ బసవతారకం ఇన్స్టిట్యూషన్ నుంచి క్యాన్సర్ మీద మాట్లాడడానికి వారు రావడం జరుగుతుంది. డాక్టర్ ముఖర్జీ గారు కూడా వస్తున్నారు మనకి ఈ సదస్సులో పాల్గొనడానికి. సో ఈ రకంగా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, పుదుచ్చేరి మొత్తం 7 రాష్ట్రాల నుంచి ఈ సదస్సుకి రావడం జరుగుతుంది. సౌత్ జోన్ ఫిజిషియన్ కాన్ఫరెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి నిర్వహించడం జరుగుతుంది. ఇది అంటే ఎప్పుడు స్టేట్ కాన్ఫరెన్స్ వరకే నిర్వహించేవారము, మొట్టమొదటిసారి సౌత్ జోన్ అని అంటే 7 రాష్ట్రాలు వస్తాయన్నమాట. 7 రాష్ట్రాల నుంచి వైద్యులు, వైద్య ప్రతినిధులు, స్పీకర్సు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ రావడం జరుగుతుంది. 1,200 పైచిలకు వరకు వచ్చే అవకాశం. కాకినాడ జిల్లా గండేపల్లి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం వద్ద విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గండేపల్లి విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, హోమాలు భక్తి ప్రపత్తులతో జరిపించగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై వీర బ్రహ్మేంద్ర స్వామిని సేవించారు. సామర్లకోటకు చెందిన బర్లంకి ప్రసాద్, నాగమణి దంపతులు, నరేంద్రపురం గ్రామానికి చెందిన గడ్డం రాంబాబు, మణి దంపతులు, గండేపల్లికి చెందిన మండవిల్లి సుబ్బారావు, ఇందుమతి దంపతులు, రంగబాబు, నాగసీత, మహాలక్ష్మి దంపతులు, రాజమహేంద్రవరం వాస్తవ్యులు గోల్తి రాజు, నాగలక్ష్మి దంపతులు వీర బ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాజులూరు వాస్తవ్యులు గౌరీ పుట్టపు సూర్యనారాయణ ఆర్థిక సహాయంతో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో పట్టపగలే ఇంటి తలుపులు పగలగొట్టి నగలు, నగదును గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు. చోరీ వివరాలను జకంపేట సీఐ లక్ష్మణరావు మీడియాకు వెల్లడించారు. కిర్లంపూడి మండలం సోమవారం గ్రామంలో ఎవరూ లేని ఇంటిలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 40 కాసుల బంగారం, కొంత నగదు చోరీ చేశారని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు. గ్రామాల్లో ఎవరైనా ఇంటి నుండి బయటకు వెళితే చుట్టుప్రక్కల వారికి చెప్పాలన్నారు. ఎక్కువ రోజులు వేరే ఊరు వెళ్తే తెలిసిన వారిని ఉదయం, సాయంత్రం చూడమని చెప్పాలని, అలాగే పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలని సూచించారు. 16/9/2024 తేదీ సుమారు ఉదయం 9 గంటల సమయంలో
వీర వెంకట చూతులు వీర వెంకట సత్యనారాయణ అనే రైతు, సోమవారం విలేజ్. ఆయన భార్య కలిసి వాళ్ళ చిన్నాన్నగారు చనిపోతే 3వ రోజు దినకార్యానికి అదే ఊర్లో ఉంటున్న వాళ్ళ ఇంటికి కార్యానికి వెళ్ళి తిరిగి 12:30కి ఇంటికి వచ్చి తిరిగి చూసుకోగా ఆయన ఒక ఇంటి వెనక వంట షెడ్ ఉంది. వంట షెడ్లోకి ఒక గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వచ్చి అక్కడే ఉన్నటువంటి రోకల మంటతో దాన్ని పగలగొట్టారు. తర్వాత అక్కడి నుంచి ఒక గుణపం తీసుకొని ఆ ఇంటికి వంట షెడ్కి ఆనుకున్న పెద్ద హౌస్ ఉంది. హౌస్లో బ్యాక్ డోర్కి పెగిలించడానికి గుణపంతో పొడిచి తీస్తే ట్రై చేశారు, రాలేదు. దాంతో తూర్పు వైపు ఉన్న డోర్ని లాక్ బ్రేక్ చేసి దాన్ని గుణపంతో పొడిచి డోర్ ఓపెన్ చేసి మెయిన్ బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఐరన్ బీరువాని ఇనుప రాడ్డుతో పొడిచి తీసి ఆ బీరువాలో ఉన్నటువంటి బంగారం సామాన్లు మరియు కొంత నగదు దొంగతనం చేయడం జరిగింది. దీనిలో భాగంగా మాకు 12:30కి మా ఎస్ఐ గారికి సమాచారం రాగానే మా ఎస్ఐ గారు సీనియర్ రష్ అయ్యారు. ఆయనతో పాటుగా మా స్టాఫ్, తర్వాత కొద్దిసేపటికి నేను, మా డిఎస్పీ మేనేజర్ మొత్తం వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి డాగ్ స్క్వాడ్ని, క్లోజ్ టీమ్ని పిలిపించడం జరిగింది. క్లోజ్ టీమ్ని పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి దూరి సుమారు 40 కాసుల్లో పైన ఉంటుంది బంగారం. సుమారుగా వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ బట్టి ఈ యొక్క బంగారం ప్రాపర్టీ వేయటం జరిగింది. పోయినట్లుగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ సిఐ జగంపేట నేను టేకప్ చేయడం జరిగింది. నగదు ఎంత ఉంటుంది? నగదు సుమారు అన్నారు. అది ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో ఉంది. దీనిలో భాగంగా ప్రజలందరికీ ముఖ్య గమనిక ఏంటంటే, మీరు ఎక్కడికైనా బయటికి ఊర్లకి వెళ్ళినా, అదేవిధంగా ఎక్కడైనా తెలిసిన వారింటికి ఫంక్షన్లకు వెళ్ళినా, ఇంటి బయట మెయిన్ గేట్కి తాళాలు లోపల సైడ్ వేసుకోవాలని, అదేవిధంగా చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళని హెచ్చరించి మేము ఇలా బయటకు వెళ్తున్నాము, కొంచెం మా ఇల్లు చూస్తూ ఉండండి అని చెప్పి వారికి చెప్పడం. అవసరమైతే అక్కడ ఇంటి పరిస్థితులను బట్టి ఒక సీసీ కెమెరాని, ఒక 2-3 సీసీ కెమెరాలని ఏర్పాటు చేసుకొని సెల్ఫ్గా మనం రక్షించుకోవడం కోసం ఏర్పాటు చేసుకోవాలని, అదే ఎక్కువ రోజులు కనుక ఒకవేళ ఊరు వెళ్తే మీ బంధువులకు చెప్పి రోజు మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ ఒకసారి హౌస్ని చెక్ చేయమని చెప్పడం. అవసరమైతే మా యొక్క పోలీసు వారి సహకారం కోసం LHMS అనే కొత్త లాక్డ్ అవుట్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి సిస్టమ్ ఒకటి ఉంది. మాకు నోటీసులు ఇవ్వటం, ఒకవేళ మేము అది పెట్టడం పాసిబిలిటీ కాకపోతే మాకు తెలియజేసి మేము ఇలా ఊరు వెళ్తామండి, మా ఇంట్లో విలువైన సామాన్లు నేను మాకు తెలియజేస్తే నైట్ మా పహారా తిరిగే బీట్ కానిస్టేబుల్ని అక్కడ ఇంటిని విజిట్ చేస్తాం. కాబట్టి ప్రజలకి ఎవరైనా సరే ఊర్లో అనుమానంగా తిరిగే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆపి అడగటం, లేదా ఆ విషయాన్ని పోలీసు వారికి మాకు 112 కాల్ ద్వారా తెలియజేస్తే అటువంటి వ్యక్తులు మేము అదుపులో తీసుకొని విచారించి వారి యొక్క అవసరం, వాడు ఎందుకో సరైన తెలుసుకొని అనుమానితులైతే ఆ రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కేసుని ఎస్పీ గారి శ్రీ విక్రాంత్ పాటిల్ సార్ ఆధ్వర్యంలో ఒక SDPO మేడం గారు ఒక 4 క్రైమ్ పార్టీలను ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా మాకు CCS పెద్దాపురం CI గారిని ఒకరిని దీని కేసు నాకు సపోర్ట్గా ఇవ్వడం జరిగింది. CCS టీము, మా టీము, SI కెల్లంపూడి, మొత్తం మేము 3 టీములుగా విడిపోయి ఈ కేసుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తాం. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద సృష్టి గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించినట్లు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు జక్కంపూడి విజయలక్ష్మి తెలిపారు. సృష్టి గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన పూర్ణాహుతి హోమం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సృష్టి గణపతి స్వామి యొక్క పసుపు కుంకుమను జక్కంపూడి విజయలక్ష్మి చేతుల మీదుగా భక్తులకు
వితరణ చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం పెన్నులు, గాజులు, నాణాలు, లడ్డూలు ఇలా ఒక్కో ఏడాది ఒక్కో విధంగా గణపతి ప్రతిష్ఠ చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్సవాలు ముగిశాక వాటిని ప్రసాదంగా భక్తులకు అందించామని వెల్లడించారు. ఈ ఏడాది పసుపు కుంకుమతో రూపుదిద్దుకున్న సృష్టి గణపతిని కూడా అదే మాదిరిగా భక్తులకు వితరణ చేసినట్లు వెల్లడించారు. ప్రతి సంవత్సరం రాజమహేంద్రి గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇక్కడ అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం, వినాయకుడి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, శివ కళ్యాణం, అదేవిధంగా రామంతరి కళ్యాణం, ఇటువంటి కళ్యాణ కార్యక్రమాలు, భరతనాట్యం, కూచిపూడి వంటి నృత్యాలు ఆధ్యాత్మికతను ఉట్టిపడే విధంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇక్కడ సృష్టి గణపతిని కొలువు తెచ్చడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం పర్యావరణీయంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో గణపతిని ఏదో ఒక పదార్థంతో తయారు చేయటం, ఆ పదార్థాన్ని భక్తులకు వితరణ చేయటం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం పసుపు కుంకుమతో సృష్టి గణపతిని ఇక్కడ కొలువు తెచ్చడం జరిగింది. పసుపు కుంకుమతో ఏర్పడినటువంటి సృష్టి గణపతి యొక్క విశిష్టత ఒక మాట చెప్పుకోవాలంటే, ఆ రోజుని గణపతి జన్మం పసుపు ముద్దతోటే పార్వతీదేవి నిర్వహించిందనేటటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇవాళ ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలి, సకల ఐశ్వర్యాలు ప్రతి కుటుంబానికి ఆది దంపతులు అనుగ్రహించాలి అనేటటువంటి ఆలోచనతో ఈ రోజున ఇక్కడ ఏదైతే మనం పసుపు కుంకుమతో గణపతిని ఏర్పాటు చేస్తామో, ఆ గణపతిని ఏర్పాటు చేసినటువంటి కుంకుమ పసుపుని భక్తులకు వితరణ చేయటం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఆ సృష్టి గణపతి యొక్క అనుగ్రహం కలుగాక అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. నగరంలో ప్రజల త్రాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించి 2 పూటల మంచినీరు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. గోదావరి గట్టున ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించిన ఎమ్మెల్యే అనంతరం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వాసు మీడియాతో మాట్లాడుతూ గోదావరి వరదల నేపథ్యంలో ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా డబ్బు సంపాదనే పరమావధిగా వ్యవహరించడంతో అధికారులు నిర్లక్ష్యంగా పనిచేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని స్పష్టం చేశారు. కార్పొరేషన్ అధికారులందరూ అనుభవం గలవారేనని, అయితే వారిలో సమన్వయం లోపం కనబడుతోందన్నారు. త్రాగునీరు సరఫరా చేసే మోటారు పనిచేయకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయిందన్న అధికారుల తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు. వెంటనే సమస్యను పరిష్కరించి నగరంలో త్రాగునీరు కొరత అన్న పదం వినిపించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కమిషనర్ గారికి కూడా చెప్పాలి, ఆయన కూడా కొత్తగా వచ్చారు, ఆయనకు కూడా ఈ నగరం పైన అవగాహన చేసుకోవడానికి టైం తీసుకుంటున్నారేమో నాకు తెలియట్లేదు. కానీ ఆ పుణ్యకాలం అయిపోయిందంటే ఈ సమస్య అంతా ప్రజలు మా మీద పడతా ఉన్నారు. కాబట్టి రేపు కూర్చుంటాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ వాటర్ వర్క్స్ దగ్గర ఎక్కడికక్కడ స్టాండ్ బై మోటార్స్ పెట్టుకొని ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా త్రాగునీరు సరఫరా జరగాలన్నది మా తాలూకు ఆలోచన. దానికోసం బడ్జెట్స్ అలొకేట్ చేయిస్తాం. ఎందుకంటే మా ప్రయారిటీస్ ప్రజలు, మాకు వ్యక్తిగత ఎజెండాలు లేవు, కమిషన్ లేవు, ప్రజలు ముఖ్యం. వాళ్ళ కోసం ఏదైతే బడ్జెట్ అలొకేషన్స్ చేస్తాం. సమస్య అయితే ఓవర్ నైట్ తీర్చలేదు. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడాం, ఆ మోటార్ ఒక్కొక్కటి చెన్నై నుంచి రావడానికి 2 నెలలు పడతా ఉంది. ఏది ఆర్డర్ పెడితే సప్లై చేయడానికి 2 నెలలు పడతా ఉందంటే గత 5 సంవత్సరాలు ఎన్ని మోటార్లు మీరు ఆర్డర్ పెట్టగలిగారు? ఎప్పుడైనా దృష్టి సారించారా? ఎప్పుడైనా ఇలా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఒక్కసారైనా ఆన్ రికార్డ్ సమీక్షించారా? మేము వచ్చి 3 నెలలు ఇప్పటికీ 2-3 సార్లు సమీక్షించాం. ఎందుకంటే ప్రజల్లో ఉన్న పార్టీ కాబట్టి, ప్రజల్లో ఉన్న కూటమి కాబట్టి, వాళ్ళ సమస్యలు తీర్చాలన్నది ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి దీన్ని సమీక్షిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తాం. అతి దగ్గరలో రాజమహేంద్రవరంలో నీటి కొరత ఉంది అనే ఒక మాట రాకుండా వినకుండా ఉండే విధంగా
కార్యక్రమం తీసుకుంటామని కదా ప్రజలకి తెలియజేస్తూ ఈ ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం. ఈ గత వారం రోజులుగా, ఈ 5-6 రోజులుగా నీటి సరఫరా సమస్య ఉన్నప్పుడు అదే సమయంలో విజయవాడలో ఏదైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో మన రాజమండ్రి నుంచి వాటర్ ట్యాంకులు అన్నీ అక్కడ వారి సమస్యని వారికి ఆదుకోవడానికి మనం పంపించడం జరిగింది. అధికారులను కూడా యంత్రాంగం, శానిటేషన్ యంత్రాంగం కూడా సుమారు 250 మంది అక్కడికి వెళ్ళారు. దీనివల్ల మనకి కొద్ది కొరత ఉంది. అదే సమయంలో మనకి నీటి సరఫరా సమస్య రావడం, మనం అక్కడ అధికారులతో మాట్లాడి, నారాయణ గారితో కూడా మాట్లాడి మన వాటర్ ట్యాంకర్ని తెచ్చుకున్నాం, మన శానిటేషన్ సిబ్బందిని తెచ్చుకున్నాం. మరలా మనకి ఇబ్బంది రాకుండా వాటన్నిటిని కూడా ఫీల్డ్లో పెట్టున్నాం. ఈ సమస్యని రేపటికల్లా పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కాని పరిస్థితుల్లో వాటర్ ట్యాంకులు కూడా ఉన్నాయి. శాశ్వత పరిష్కారం కూడా ఎలా చేయాలనే దాని మీద కూడా దృష్టి సారిస్తున్నాం. ఒక పక్క ఇంటి అద్దె, మరో పక్క బ్యాంకు రుణాలు చెల్లించలేక టిట్కో ఇళ్ల లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం ప్రభుత్వం పలువురు లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను మంజూరు చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వస్తే ₹1 కూడా కట్టకుండానే ఇల్లు ఇస్తామని వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇళ్లకు రంగులైతే మార్చింది, కానీ అక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. గత ఎన్నికల ముందు ఆర్భాటంగా లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం తాళాలు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో లబ్ధిదారులు ఆ ఇళ్లలో దిగలేదు. మరోవైపు బ్యాంకర్లు 2023లో టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు ఇచ్చిన రుణాలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. అద్దె ఇంటిలో నివాసముంటూ కూలీనాలు చేసుకుంటున్న తమను బ్యాంకర్లు రుణాలు చెల్లించమని ఒత్తిడి చేయడంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తగు చర్యలు తీసుకొని టిట్కో ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించే వరకు బ్యాంకు వడ్డీలు లేకుండా చూడాలని బాధితులు కోరుతున్నారు. మొదటి నేను నర్సీపట్నంలో ఉంటున్నాను. నాకు బలిగట్టలో టిట్కో ఇల్లు వచ్చిందండి. నాకు 2022 నుంచి స్టేట్ బ్యాంకు నుంచి లింక్ పెట్టారండి. అప్పటి నుంచి ఈ రోజు వరకు బ్యాంకు వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. రోజుకి 5-6 ఫోన్లు వస్తున్నాయండి. మీరు ఎందుకు కట్టరు అని అడుగుతున్నారు. నేను నర్సీపట్నంలో 4,000-5,000 పెట్టి రెంట్లో ఉంటున్నాను. అది అక్కడ నేను కట్టుకోవాలి, ఇక్కడ ఇది కట్టాలంటే నాకు కుదరదండి. నాకు చాలా ఇబ్బందిగా ఉన్నదండి బ్యాంకు వాళ్ళ వల్ల. నాకు ఈ సమస్య క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాను అయ్యన్న పాత్రుడు గారికి, చంద్రబాబు నాయుడికి మరి అడుగుతున్నానండి. ఈ సమస్య క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. పేరు భాగ్యలక్ష్మి, నేను ఉంటుంది నా శారదా నగర్లో. మాకు టిట్కో ఇల్లు వచ్చిందండి బలిగట్టం. బ్యాంకు వాళ్ళ చాలా ఇబ్బంది పడుతున్నామండి. రోజుకి 4-5 సార్లు ఫోన్ చేస్తున్నారు. మాకు వడ్డీ మీద వడ్డీ వేసేసి ఒక్కోసారి 2-3 నెలలు కట్టకపోతే మొన్న పిలిచి 30,000 కట్టమని బాగా డిమాండ్ చేశారండి. అప్పటికప్పుడు కట్టమంటే మేము ఎలా కడతామండి? ఇంటి అద్దెలే కట్టమా, ఈ లోన్లే కట్టమా, పిల్లలు ఎలాగ చదివించుకుంటామండి, ఎలాగ ఉండగలము? పేదవాళ్ళు ఇల్లు అంటే ఇలాగ బ్యాంకు వాళ్ళు తినేస్తున్నారండి. ఇలాగ చంద్రబాబు నాయుడిని మాఫీ చేయాలని కోరుతున్నాము. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని ఇదేదో యాక్షన్ తీసుకోవాల్సింది కోరుచున్నాము. మాకు ఇక్కడ ఇల్లుల దగ్గర కన్నా వచ్చి చూస్తే కొద్దిగా కరెంటు కూడా లేదండి, వాటర్ లేదు. వచ్చి ఇక్కడ ఉందామన్నా అక్కడ అద్దెల్లు కట్టుకోకుండా ఇక్కడ ఉండి కొన్ని బ్యాంకు లోన్ అన్నా తీర్చుకోవడానికండి మేము అలాగనేసే దిగాం. వెంటనే లోన్ వస్తుంది, ఇల్లు వచ్చేస్తుంది అన్నట్టు మేము ఓకే చేసుకొని బ్యాంకు వాళ్ళకి మేము సంతకాలు పెట్టేసామండి. కొద్దిగా అయ్యన్న పాత్రుడు గారు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కొద్దిగా యాక్షన్ తీసుకొని మాకు అయ్యన్న పాత్రుడు గారి ద్వారాగా మాకు ఈ మొత్తం అన్ని రియాక్షన్ తీసుకొని ఇస్తారనేసి మేము కోరుకుంటున్నామండి. మాలాంటి వాళ్ళు చాలామంది బాధపడుతున్నారండి. మేము ధైర్యం చేసి మేము ముందుకు వచ్చాము. మీరు కొద్దిగా అయ్యన్న పాత్రుడు గారు మీరు మీ ద్వారాగా మాకు ఇల్లులు పట్టాలు ఇచ్చారండి ముందు 2014లోని. మీ ద్వారాగానే మాకు ఈ ఇల్లులు కూడా గృహప్రవేశం చేస్తారని కోరుకుంటున్నామండి. అందరం అదే కోరుకుంటున్నాం. కొద్దిగా మీరు చూసి మాకు దయచేసి మా బాధలను మీరు అర్థం చేసుకోండి అయ్యన్న పాత్రుడు గారు. అందరూ కూడా మేము అదే కోరుకుంటున్నామండి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ద్వారాగా మాకు హౌస్ వస్తుందనేసి మేము అనుకుంటున్నాము. కొద్దిగా మీరు చూసి మా పేదవాళ్ళ బాధ మీరు అర్థం చేసుకొని మీరు పైకి మీరు అందిస్తారని మేము కోరుకుంటున్నామండి.
రెడ్ బుక్ అనేది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ అధికారులపై చర్యల కోసమని, అసలు సూత్రధారులపై రాజ్యాంగబద్ధంగా చర్యలు ఉంటాయని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షురాలు అనంతలక్ష్మి అన్నారు. జగన్ను నమ్ముకొని కొందరు ఐపీఎస్లు భ్రష్టు పట్టిపోయారన్నారు. జత్వానిని కించపరిచేలా తప్పుడు రాతలు రాసిన సాక్షి పత్రికకు మనస్సాక్షి ఉందా అంటూ విశాఖలో ఆ పత్రిక ప్రతులను చింపి నిరసన వ్యక్తం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి, సజ్జల, జిందాల్ వీళ్ళందరూ కలిపి నటిపై అలాగే మహిళలపై కించపరుస్తూ సాక్షి పత్రికలో వాక్యాలు రాయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఒక మహిళ బయటకొచ్చి నాకు అన్యాయం జరిగింది, నన్ను హింసించారు, వేధించారు అని చెప్పి ఆవిడ కంప్లైంట్ పెడితేనే ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది తప్పితే మా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం ఏమీ ఏలలేదండి. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరైతే అధికారులు పాల్పడుతున్నారో వాళ్ళకు మాత్రమే రెడ్ బుక్ రాజ్యాంగమే తప్పితే ఈ జత్వానీ కేసులో ఆవిడొచ్చి కేసు ఫైల్ చేసింది కనుకే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఐఏఎస్ ఐపీఎస్లతో సహా వేటు పడుద్ది అనడానికి ఈ జత్వానీ కేసు నిదర్శనం. అంతేగాని మేము పెట్టింది కాదు, మా రాజ్యాంగంలో ఉన్నది కాదు ఇది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళా సంక్షేమాధికారి, మహిళా అభివృద్ధికారి ఇలా ప్రగల్భాలు పలుకుతూ ఎన్నో మాటలు చెప్పారు. కానీ ఈరోజు ఒక మహిళ సాక్షి పత్రిక చైర్పర్సన్గా ఉన్నటువంటి భారతీరెడ్డి గారు మీరు చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు సాక్షి పత్రికకి. మీ పత్రికలో మహిళలను కించపరుస్తూ, అగౌరవపరుస్తూ, హేళనగా ఎలాంటి రాస్తున్నారు? ఇది అసలు మనస్సాక్షి ఉందా? మహిళలను గౌరవంగా చూస్తాం మేము అని చెప్పి 4 ఏళ్ళు ఎంతో ప్రగల్భాలు పలికారు కదా. మరి ఇప్పుడు ఏమైందండి? ఆవిడే బయటకు వచ్చి కేసు పెడితే ఈరోజు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది, లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం వెళ్తుందని మీరు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా అనగలుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఆవిడ్ని బంధించారు, వేధించారని చెప్పి ఈ ప్రభుత్వానికి వచ్చి ఒక నివేదిక సమర్పించి కేసు నమోదు చేసింది. ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లను చెప్పుకొని నిజంగా ఎవరండి దీనికి సూత్రధారులు? సజ్జల, జగన్మోహన్ రెడ్డి సూత్రధారి, పాత్రధారి అందరూ వీళ్ళే. కర్త, కర్మ, క్రియ. కర్త కర్మలకి ఇంకా అది వేటు పడలే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జలకి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారో సూత్రధారులు, క్రియ ఎవరైతే వాళ్ళు చేశారో వాళ్ళకు మాత్రం వేటు పడింది కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఈరోజు ఈ ప్రభుత్వంపై నిందలు వేస్తూ అబద్ధాలు, తప్పుడు రాతలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మీరు ఒకటే తెలుసుకోండి, ఈరోజు ఇదే రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వెళితే మీరు ఈ పార్టీకి ఎక్కడో ఉండాలి, బంగాళాఖాతంలో కలిపేయాలి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. కానీ అయినా భరిస్తున్నాం. ఈరోజు రాసలీలకే పరిమితమైన పార్టీ మీది, అమ్మాయిలు లైంగిక వేధిస్తున్న పార్టీ మీది. నిజంగా దేని మీద పునాది పడిందో కూడా మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు అలాంటి మీరు జత్వానీ కేసులోని నిజాయితీగా, నిబద్ధతగా ఈరోజు ఆ కేసు నడుస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.